హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ సునీల్. బళ్ళారి ఇప్పుడు డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఖాళీ అనుకోకుండా ఉదయాన్నే కాల్ వచ్చింది. యాక్చువల్గా ఫ్రీ ఉన్నాం, కాలేజ్ కూడా హాలిడేస్ ఉన్నాయి. సో ఖాళీగా ఉన్నాం కాబట్టి వెళ్తున్నాను. నేను వేరే వాళ్ళని పంపించాలి. ఇది కార్ కూడా వేరే వాళ్ళది, నా కారు తీసుకువెళ్ళే వాళ్ళని. సో నా కారు ఇద్దరికి ఎందుకని చెప్పేసి వేరే కార్ తీసుకుపోతున్నాను. ఇప్పుడు మనకు అన్న ఇస్తాడు, ఎప్పుడైనా ఫోన్ చేస్తే సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తాడు. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే మనమే డ్రైవింగ్ చేసుకెళ్ళచ్చు. యాక్చువల్లీ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు సెల్ఫ్ డ్రైవింగ్కి. ఈ కాదర్ బాయ్ నాకు తెలిసింది కాబట్టి ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా బండి ఇస్తాడు. ఈ అన్నకి చాలా వెహికల్స్ ఉన్నాయి. స్విఫ్ట్ డిజైర్, ఇటియోస్, క్రెస్టా, ఇనోవా, ఎర్టిగా, ఇంకా చాలా ఉన్నాయి. తుఫాన్. ఎప్పుడు అడిగినా నాకు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చేస్తాడు అన్న. బళ్ళారి డ్రాప్ చేసి వస్తాం. మా అన్నల ఆఫీస్ ఇక్కడే ఉండేది, గర్ల్స్ స్కూల్ దగ్గర. మన ఆధారలో టాక్సీ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అది తెలిసిందే, ఏం లేదు. ఒక్కొక్క ఇంటిగా పెట్టుకుంటారు. కొంతమంది ఇంటి దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది ఇలా పెట్టుకుంటారు. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటాను నాదంలో, ఎందుకంటే చుట్టూ విలేజెస్ వస్తుంటారు. విలేజ్ వాళ్ళు మార్కెట్కి ఇలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు రావాలన్నా ఆదంకే రావాలి. రైతులు కానీ ఎవరైనా ఆదంతో చేసుకోవాలి. ఏమన్నా మొన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అందరు జాతరకు వచ్చేస్తుంటారు హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్. వాతావరణం అద్భుతంగా ఉంది. ఎండ తగ్గింది, అయిపోయింది, సమ్మర్ అయిపోయింది మొత్తానికి. మాదని శ్రీనివాస్ చిన్న రోడ్డు, కామన్ సెన్స్ ఏం లేదు జనాలకి. ఊరేదే రోడ్డుకి అర్థం వచ్చేది. యాక్చువల్లీ టౌన్లోకి వెళ్ళొచ్చు, ఇలా ట్రాఫిక్ ఉన్నదని వెళ్తే ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంది. డీజల్ కాల్ నుంచి డీజల్ కాల్ నుంచి వెళ్తే కరెక్ట్ 1.5 వెళ్తాం. నిజాముద్దీన్ కాలనీ అంటది. ఇన్నేళ్ళే నాకు తిరిగి, నాకు ఈ హనుమాన్ నగర్, గణేష్ సర్కిల్ ఇవి ఒకటి తెలుసు. నిజాముద్దీన్ కాలనీ రైట్, చాలా ఉన్నాయి. ఆదంలో తెలియని పేర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. చిన్న సందుల్లో కూడా కారు పిలిపించుకుంటారు, తప్పదు ఇంకా అప్పుడప్పుడు. ఎంత టైం ఉన్నా లేట్ అవుతూనే ఉంటారు మామూలు. ఏదో ఒకటి మళ్ళీ అక్కడ ఆపాము.
పాపం చిన్న పాప వామిటింగ్ చేసుకుంది. అందువల్ల కార్ సెట్ కాదు. ఒక దాంట్లో డ్రాప్ చేసి రిటర్న్ పోతున్నాను. పాపం టీ తాగంటున్నారు అన్నారు. నాకు టైం లేదు, టీ తాగేంత టైం లేదు. ఇంకోటి మళ్ళీ రిటర్న్ అమ్మ ఇంకొక రెంట్ ఉంది. మేము బిజీ ఉంటాం, ఫ్రీ ఉంటాం. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంకొక రెంట్ వెళ్ళేది ఉంది. మొత్తానికైతే బళ్ళారి చేరిపోయి కానీ బాగానే ఉంది బళ్ళారి. ఈ టైంకి అంతా ఉండాలా, లేట్ అయింది. డైలీ వీడియోస్ ఎందుకు పెడుతున్నా అంటే సబ్స్క్రైబర్స్ తగ్గుతారు, వ్యూస్ తగ్గుతారని చెప్పేసి పెడుతున్నా. ముఖ్యంగా ఎవరు చూడకపోయినా ఒక బెస్ట్ మాత్రం మన వీడియోస్ కోసం, ఫొటోస్ కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కొరకు డైలీ వీడియోస్ గత మళ్ళా సీనియర్ వచ్చేసాడు. ఎవరు నమ్మకూడదు, అంతా అవకాశవాదులే. పోలీసులు కాట ఎక్కువ ఉంటుంది కర్ణాటకలో. ముఖ్యంగా ఈ కర్ణాటక పోలీసులంత పోలీసులు ఎక్కడ ఉండరు ఇండియాలో. డబ్బు దోచుకునేదే ఉంటారు కర్ణాటకలో. ఏపీ అదర్ కంట్రీ, సారీ అదర్ స్టేట్ వెహికల్ కనిపిస్తే చాలు ఫస్ట్ ఆపేస్తారు. అన్నీ ఉన్నా కూడా అసలు ట్రాఫిక్ పోలీసులకి ఆపే అధికారమే లేదు, ఆర్టీఓ తప్ప. అయినా డబ్బు కోసం లంచం కోసమే ఉండేది దేశం మన ఇండియా. అంతే. మన సామాన్య మానవులు ఏం తక్కువేం కాదు, కానీ వాళ్ళు కూడా అంతే. లంచం ఇచ్చి అన్ని పని చేసుకుంటారు త్వరగా అయిపోవాలని. దేశం బాగుపడే మనం తక్కువ లేదు. కోడి చూస్తుంది, ఎంత చూస్తుంది లేదు. అంతా పిల్ల బళ్ళారి దుర్గమ్మ గుడి ఫేమస్. క్లైమేట్ అయితే అల్టిమేట్ ఉంది. ఇప్పటికే లేట్ అయింది. మా ఊళ్ళో ప్యాసింజర్స్ ఎక్కినారు. ఇక్కడ ఉండొచ్చి ಮತ್ತೆ ಡೋರ್ ಆಗ್ತೈತಿ. ಫೋನ್ ಪೇ ಮಾಡ್ದ ಆಯ್ತಲ್ಲ. లైన్లో ఉంటా. డీజిల్ కొట్టిస్తున్నా కారుకి. ఇంకా చెప్పింది డబ్బులు. డీజిల్ కొట్టించుకుంటా చెప్తాను.
కొబ్బరి బోండం 75 రూపాయలు. ఏమంతా ఎంత ఉంటాయి? ఎన్ని లీటర్లు ఉంటాయి? మరి అంత లీటరే 100 రూపాయలు. 75 రూపాయలు వర్త వర్మ. డైలీ సాయంకాలం పూట శివాలయంలో పూజ. నేను ప్రదోషకాలం మాకు తెలియదు యాక్చువల్లీ, రాము చెప్పాడు, అందుకే ఆ రోజు నుంచి ఫాలో అవుతున్నాను. ఓం నమః శివాయ. ఈయన అన్నీ పట్టిస్తుంటాడు, అందుకే మంచి జరుగుతుంది అప్పుడు. అందుకే నాకు కూడా ఈయన ఫాలో అవుతున్నాను, నాకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు అంతా శుభ్రంగా జరుగుతుంది, అన్ని శుభాలే. ఎవరన్నా మనకి అన్ని గ్రహాలన్నీ తొలగిపోతున్నాయి. నేను చేసే ఈ పూజల పుణ్య అన్ని శత్రువులు కూడా మన ముందు దడదడ వెళ్ళిపోదా. అంతా మా బాబు కూడా దయ.